జ్ఞానం మీ భవిష్యత్తును నిర్మిస్తుంది. డిజిటల్ ప్రపంచంలో మీ విజయానికి మార్గదర్శి. ఇక్కడ మీరు నేర్చుకుంటారు, ఎదుగుతారు. డిజిటల్ పాత్ విత్ అజయ్. లెర్న్ అండ్ గ్రో అండ్ మూవ్ ఫార్వర్డ్. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటే ఒక పెద్ద యుద్ధంలా ఫీల్ అవుతున్నారా? ఇన్ని పుస్తకాలు, ఇంత సిలబస్సు అసలు ఎక్కడ మొదలుపెట్టాలో తెలియట్లేదా? డోంట్ వరీ. ఈ కన్ఫ్యూజన్కి ఈరోజు మనం ఫుల్ స్టాప్ పెట్టేద్దాం. ఎందుకంటే అన్ని పరీక్షలకి వర్తించే ఒకే ఒక్క మాస్టర్ ప్లాన్ని మనం క్రాక్ చేయబోతున్నాం. రెడీనా? అంటే ఎస్ఎస్సికి ప్రిపేర్ అయితే బ్యాంకింగ్ జాబ్ కొట్టలేమా? లేదంటే యూపీఎస్సీకి చదివితే స్టేట్ ఎగ్జామ్స్ రాయలేమా? ఇలాంటి డౌట్స్ చాలా కామన్. పైకి చూస్తే అన్ని వేర్వేరు దారులా కనిపిస్తాయి. కాని మీకు తెలుసా, ఈ దార్లన్నిటినీ కలిపే ఒక సీక్రెట్ హైవే కూడా ఉంది. అవునండి, ఇది నిజం. ఈ పరీక్షలన్నీ వేర్వేరు బిల్డింగ్స్లా కనిపించినా వాటన్నింటి ఫౌండేషన్ మాత్రం ఒక్కటే. మనం గనక ఆ ఫౌండేషన్ని స్ట్రాంగ్గా పట్టుకోగలిగితే ఒకే ప్రిపరేషన్తో బోలెడన్ని ఎగ్జామ్స్ని టార్గెట్ చేయొచ్చు. అంటే ఒక దెబ్బకు 2 పిట్టలు కాదు, చాలా పిట్టలన్నమాట. సరే, మరింకెందుకు లేట్? ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రపంచాన్ని శాసించే ఆ 4 పిల్లర్స్ ఏంటో చూసేద్దాం రండి. వీటిని మనం మాస్టర్ చేస్తే చాలు, సక్సెస్ మన వెంటే ఉంటుంది. అండ్ ఫస్ట్ పిల్లర్ వచ్చేసి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్. ఓకే, చాలామందికి ఈ పేరు వినగానే కొంచెం టెన్షన్ స్టార్ట్ అవుతుంది. కానీ నమ్మండి, కరెక్ట్ పద్ధతిలో ప్రిపేర్ అయితే ఇదే మన స్కోర్ని అమాంతం పెంచే ఒక మ్యాజికల్ టూల్. ఇక రెండవది రీజనింగ్ ఎబిలిటీ. ఇది మన లాజికల్ థింకింగ్కి అసలైన టెస్ట్ అన్నమాట. ఒక ప్రాబ్లంని ఎంత ఫాస్ట్గా, ఎన్ని రకాలుగా ఆలోచించగలమనేది ఇక్కడే తెలిసిపోతుంది. నెక్స్ట్, మూడవ పిల్లర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఈ రోజుల్లో ఏ జాబ్కి వెళ్ళినా లాంగ్వేజ్ స్కిల్స్ ఎంత ఇంపార్టెంటో మనందరికీ తెలిసిందే కదా. సో ఇది జస్ట్ ఒక సబ్జెక్ట్ కాదు, మన కెరియర్కే ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్. ఇక ఫైనల్గా 4వ పిల్లర్ జనరల్ అవేర్నెస్, లేదా సింపుల్గా జీకే. ఇదొక పెద్ద సముద్రం లాంటిది. హిస్టరీ నుంచి లేటెస్ట్ టెక్నాలజీ వరకు మన చుట్టూ ఏం జరుగుతోందో మనకు ఎంత తెలుసోని టెస్ట్ చేస్తుంది. రైట్, ఈ 4 పిల్లర్స్ గురించైతే ఒక ఐడియా వచ్చింది కదా. ఇప్పుడు ఒక్కొక్క దాన్ని కొంచెం లోతుగా చూద్దాం. ఫస్ట్, చాలామందికి ఛాలెంజింగ్గా అనిపించే క్వాంట్స్. దాని అసలు సీక్రెట్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. చూసారా, ఇక్కడే ఉంది అసలు మ్యాజిక్. మనం క్వాంట్స్ అంటే మొత్తం మ్యాథ్స్ చదవాల్సిన పని లేదు. చూడండి, దాదాపు 50 నుంచి 70% క్వశ్చన్స్ కేవలం అర్థమెటిక్ నుంచే వస్తున్నాయి. అంటే మన ఫోకస్ అంతా ఎక్కడ పెట్టాలో క్లియర్గా తెలిసిపోతుంది గదా. పర్సెంటేజ్, రేషియో, ప్రాఫిట్ అండ్ లాస్ ఇలాంటి బేసిక్ అర్థమెటిక్ టాపిక్స్ మీద గట్టిగా గ్రిప్ సాధిస్తే చాలు. క్వాంట్స్ అనే పెద్ద కోటని ఈజీగా జయించొచ్చు. అనవసరమైన వాటి మీద టైం వేస్ట్ చేసుకోవాల్సిన పనే లేదు. ఓకే, క్వాంట్స్ సంగతి చూసాం. ఇప్పుడు మన బ్రెయిన్కు కొంచెం షార్ప్నెస్ ఇచ్చే రీజనింగ్ ఎబిలిటీ వరల్డ్లోకి వెళ్దాం. పజిల్స్ దగ్గర్నుంచి ప్యాటర్న్స్ వరకు ఇది ఎలా ఉంటుందో ఒక లుక్ వేద్దాం. బేసిక్గా రీజనింగ్లో 3 రకాలుంటాయన్నమాట. 1, మాటలతో కూడిన వర్బల్ రీజనింగ్. 2, బొమ్మలతో కూడిన నాన్ వెర్బల్. ఇవి చాలా ఎగ్జామ్స్కు సరిపోతాయి. కానీ మీరు బ్యాంక్ లేదా యూపీఎస్సీ లాంటి పెద్ద ఎగ్జామ్స్ టార్గెట్ చేస్తుంటే మాత్రం పజిల్స్, సీటింగ్ అరేంజ్మెంట్స్ లాంటి హై లెవెల్ రీజనింగ్ మీద కూడా కాన్సంట్రేట్ చేయాలి. సరే, లెక్కలు, లాజిక్ తర్వాత ఇప్పుడు లాంగ్వేజ్ స్కిల్స్ దగ్గరికి వద్దాం. ఇంగ్లీష్ సెక్షన్లో సూపర్ స్కోర్ చెయ్యాలంటే కేవలం 3 ఏరియాల మీద ఫోకస్ చేస్తే చాలు. అవేంటో చూద్దామా? అవే ఇవి: గ్రామర్, వొకాబులరీ మరియు కాంప్రెహెన్షన్. అంటే గ్రామర్ రూల్స్ తెలిసి ఉండాలి, కొత్త కొత్త పదాలు నేర్చుకోవాలి, ఇంకా చదివింది అర్థం చేసుకునే కెపాసిటీ ఉండాలి. ఈ 3ంటినీ బ్యాలెన్స్ చేస్తే ఇంగ్లీష్లో మార్కులు రావడం అనేది చాలా చాలా ఈజీ. ఇక ఫైనల్గా అందరూ కొంచెం భయపడే ఆ సబ్జెక్ట్ జనరల్ అవేర్నెస్. అబ్బో, ఇది ఎప్పటికీ పూర్తి కాదు, ఇదొక సముద్రం అని అనుకుంటూ ఉంటారు. కాని ఆ సముద్రాన్ని కూడా మనం 2 భాగాలుగా విడగొట్టి ఈజీగా అర్థం చేసుకోవచ్చు. చూడండి, జీకేలో 2 పార్ట్స్ ఉంటాయి. 1 స్టాటిక్ జీకే, అంటే హిస్టరీ, జాగ్రఫీ లాంటివి. ఇవి ఎప్పటికీ మారవు. 2 కరెంట్ అఫైర్స్, అంటే గత 6 నెలల నుంచి సంవత్సరం లోపు జరిగిన సంఘటనలు. సో ఇక్కడ అసలైన ట్రిక్ ఏంటంటే ఈ 2ంటినీ బ్యాలెన్స్ చేస్తూ చదవడమే. ఇప్పటిదాకా మనం ఈ 4 పిల్లర్స్ గురించి లోతుగా తెలుసుకున్నాం. ఇప్పుడు అసలు సిసలైన మ్యాజిక్ చూడబోతున్నాం. వీటన్నిటినీ కలిపి ఒకే ప్రిపరేషన్తో చాలా ఎగ్జామ్స్ని ఎలా కొట్టాలో చెప్పే 80% స్మార్ట్ స్ట్రాటజీని ఇప్పుడు రివీల్ చేద్దాం. 80%, ఈ నంబర్ బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే
మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ తీసుకున్నా అందులో 80% సిలబస్ కామన్గా ఉంటుంది. అంటే మన ప్రిపరేషన్లో 80% పని అన్ని పరీక్షలకు ఉపయోగపడుతుంది. మనం స్పెషల్గా ఫోకస్ చేయాల్సింది కేవలం ఆ మిగిలిన 20% మీదే. ఇక్కడ చూడండి, చాలా సింపుల్. మీరు బ్యాంక్ ఎగ్జామ్స్ రాస్తుంటే ఆ 80% కామన్ సిలబస్తో పాటు ఫైనాన్షియల్ అవేర్నెస్ మీద ఎక్స్ట్రా ఫోకస్ పెట్టాలి. అదే ఎస్ఎస్సి అయితే అడ్వాన్స్డ్ మ్యాథ్స్ మీద కొంచెం ఎక్కువ కాన్సంట్రేట్ చేయాలి. ఇక యూపీఎస్సీ లాంటి వాటికైతే జనరల్ స్టడీస్ని చాలా డీప్గా, అనలిటికల్గా చదవాల్సుంటుంది. అంతే. ఓకే, ఈ స్ట్రాటజీ అంతా బాగానే ఉంది, కానీ దీన్ని రోజూ ఎలా ఫాలో అవ్వాలి? దానిక్కూడా ఒక సొల్యూషన్ ఉంది. ఈ స్మార్ట్ స్ట్రాటజీని యాక్షన్లోకి పెట్టడానికి ఒక సింపుల్ అండ్ పవర్ఫుల్ డైలీ బ్లూప్రింట్ ఇప్పుడు చూద్దాం. ఇదిగోండి మన డైలీ ప్లాన్. మార్నింగ్ బ్రెయిన్ ఫ్రెష్గా ఉంటుంది కాబట్టి కష్టంగా అనిపించే క్వాంట్స్, రీజనింగ్ ప్రాక్టీస్ చేయండి. సాయంత్రం పూట ఇంగ్లీష్ జీకే చదవండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ప్రతిరోజు కరెంట్ అఫైర్స్కి తప్పకుండా టైం కేటాయించండి. ఫైనల్గా వీక్లీ ఒక్క మాక్ టెస్ట్ రాసి మన ప్రోగ్రెస్ ఏంటో చెక్ చేసుకోవాలి. ఇదే సక్సెస్కి సింపుల్ ఫార్ములా. చూశారు కదా, సక్సెస్కి కావలసిన బ్లూ ప్రింట్ ఇప్పుడు మన చేతిలో ఉంది. ఇక కన్ఫ్యూజన్, టెన్షన్ అన్నీ పక్కన పెట్టేసి ఒక క్లియర్ ప్లాన్తో ముందుకు వెళ్లవలసిన సమయం వచ్చింది. మరి ఈ బ్లూ ప్రింట్తో మీరు ఏ విజయాన్ని నిర్మించబోతున్నారు? మీ జర్నీ ఇప్పుడే మొదలైంది. ఆల్ ది వెరీ బెస్ట్.